హాయ్ అండి, ఇవాళ సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు యాడ్ చేయండి. ఇందులోనే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించండి. సాల్ట్ వేయండి, త్వరగా వేగుతాయి. దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేయండి. అలాగే టమాటాలు, ఇవి మెత్తగా అయిన తర్వాత కారం యాడ్ చేయండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఒకసారి కలిపేసిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేసి కలిపిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేయండి. ముందుగా ఉడికించుకున్న గుడ్లను ఇలా కట్ చేసి యాడ్ చేయండి. ఎగ్స్ వేసిన తర్వాత కర్రీలో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీరకు యాడ్ చేయండి. కొత్తిమీరకు వేసిన ఒక 5 minutes వరకు ఉడికించి సాల్ట్ చెక్ చేసుకొని ఇన్కేస్ తక్కువ అయితే యాడ్ చేసుకొని ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేయడమే.